హలో అందరికీ, వెల్కమ్ టు పూజా శశి టాక్స్. మనం ఇప్పుడు బాలి డే 4లో ఉన్నాము. 2 days బ్యాక్ మేము ఉబుడ్లో ఉన్నాము. ఇప్పుడైతే మేము బాలీలో కూటా అనే ప్లేస్లో ఉన్నాము. మేమిద్దరం గర్ల్స్ వెళ్ళాం కాబట్టి మా ఫస్ట్ ప్రయారిటీ వచ్చి సేఫెస్ట్ హోటల్ అండ్ సేఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్. స్టేకి వచ్చేస్తే మేమున్న 2 హోటల్స్ మేము చాలా మంచి హోటల్స్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ అవర్ ప్రయారిటీ కాబట్టి. మేమున్న హోటల్ పేరు రామాయణ రిసార్ట్స్. పేరుకు తగ్గట్టుగా కొంచెం కల్చరల్ టచ్తో హోటల్ అయితే క్లాసిక్గా అద్దరిపోయింది. యాజ్ యూజువల్గానే అన్ని రూమ్స్లో ఇచ్చేలాగే మనకి ఓవెన్, కెటిల్ ఇవన్నీ ఉన్నాయి. చెప్పాలంటే ఒక రకంగా ఒక మినీ కిచెనే ఇచ్చారు వంట చేసుకోవడానికి. ఈ రూమ్లో నాకు ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే రెగ్యులర్ హోటల్స్లో 2 బాటిల్స్ పర్ డే లాగా కాకుండా వాటర్ డిస్పెన్సర్ అయితే ఇచ్చేశారు. మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ హ్యాపీగా తాగొచ్చు. ఇక్కడి నుంచి మనకి రోడ్ సైడ్ వ్యూ కూడా ఉంటుంది. ఇక విండో తెరిస్తే చల్ల గాలితో పాటు మంచి పార్టీ వైబ్ కూడా ఉంటుంది. హాయ్ పూజ. హాయ్ శిల్పక్క. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? మన హోటల్లో. ఎక్కడికి వెళ్తున్నాం? మిసా పెరిడా. ఏముంటుంది? బ్లూ సీ. ఓకే, వెరీ గుడ్. ఏంటి బాక్స్ ఏదో పెట్టున్నారు? మనకి బ్రేక్ఫాస్ట్. ఓకే, లెట్స్ ఎంజాయ్. బాయ్. ఇలా మా క్యాబ్ కోసం వెయిట్ చేసే సమయంలో నేను అక్క అయితే కొంచెం ఫన్నీగా ఏదో మాట్లాడుకున్నాము. ఇక మా బ్రేక్ఫాస్ట్ బాక్స్లో అయితే ఒక శాండ్విచ్, యాపిల్ అండ్ క్రెసాంట్, చిన్న బుడ్డి వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు. మేమిద్దరం అలా క్యాబ్లో వెళ్తూ మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఆల్మోస్ట్ మా జర్నీ 1 hour పట్టింది. మేమైతే బాలీలో ఒక హార్బర్కి వచ్చాము. ఇక్కడ నుంచి మమ్మల్ని నూసా పెనిడాకి తీసుకెళ్తారు. బాలి గవర్నమెంట్ అయితే నూసా పెనిడా డెవలప్మెంట్ కోసము ఎంట్రీ ఫీజు అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇండోనేషియన్ రూపియాలో 25,000 అయితే కలెక్ట్ చేస్తున్నారు. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే జస్ట్ 129 రూపీస్. 129 రూపీస్ ఇచ్చి మనమైతే ఐడి కార్డ్స్ తీసేసుకున్నాం ఎంట్రీకి. ఏంటవి? నూసా పెరిడా ఐడి కార్డ్స్. ఓ, ఐడి కార్డ్స్. మన స్కూల్కి వెళ్తున్నాం. నూసా పెనిడాకి వెళ్ళాలంటే ఇంత సరుకు ఎత్తుకోవాలి. దీంట్లో క్యాప్స్ ఉన్నాయి, స్నోర్కెలింగ్కి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. సో బేసికల్గా మేమంతా ప్రిపేర్ అయిన బట్టలన్నీ అందులో ఉన్నాయి. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఒక స్పీడ్ బోట్ అయితే వచ్చేసింది. మేము అది స్పీడ్ బోటే అని అనుకుంటున్నాము. స్పీడ్ బోటే కదా, లేదంటే కొంచెం పెద్ద సైజులో ఉందేమో. స్టార్ట్ అయిన వెంటనే వ్యూ చాలా బాగుంది అని చెప్పి కొంచెం రికార్డ్ చేసి మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాము ఇద్దరం. అలా మేము ఒక మంచి స్లీప్ 1 hour పాటు వేసిన తర్వాత మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. నూసా పెనిడాకి రీచ్ అయిన తర్వాత మేము స్నోర్క్లింగ్ స్పాట్కి అయితే అక్కడి నుంచి ఒక బోట్లో వచ్చాము. రీచ్ అయిన వెంటనే ఇక్కడ జనాల్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ వాటర్ చూసాక మాత్రం చాలా డర్టీగా ఉన్నాయి. ఈ వాటర్లోన మనం దిగేది, ఇంకా ఫిషెస్ ఏం కనిపిస్తాయని అనుకున్నాం. ఇక్కడ వాటర్ చూడడానికి అంత క్లియర్గా లేవు, లోపలంతా పాచిలాగా అనిపించింది. అలా అనుకుంటూనే ఇంకా స్నోర్క్లింగ్ కిట్ తీసుకొని రెడీ అయితే అయిపోయాము. ఇక్కడ లోపల దిగిన తర్వాత మనకంటూ కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. మనం పానిక్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారనమాట. నా సజెషన్ ఏంటంటే కంగారు పడకుండా వాటర్ని అయితే బాగా ఎంజాయ్ చేయాలి. వాటర్ని అంటే ఫిషెస్ని. అలా ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఇంతసేపు అనుకున్నది అంతా మర్చిపోయి వేరే ఓ వరల్డ్లోకి వచ్చేసినట్టుంది. అలా ఒక్కసారి పైనుంచి కిందకి కళ్ళు పెట్టిన వెంటనే సముద్రం అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది.
ఇక్కడ మధ్య మధ్యలో ఫిషెస్‌కి ఫుడ్ కూడా వేస్తుంటారు. మనల్ని వదిలి దూరం వెళ్ళకున్నా. సో, ఫుడ్ వేసినప్పుడైతే చాలా అందంగా కనిపిస్తాయి మన దగ్గరికి ఫిషెస్ వచ్చి. నేనైతే స్నోర్కెలింగ్ అయినా, స్కూబా అయినా నూసా పెనిడాలో 100% చేయమని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అంత థ్రిల్లింగ్‌గా ఉంది. అంటే ఐలాండ్ మొత్తం శనగ చెట్లు ఉన్నాయి, అరటి పిలకలు, అరటి పిలకలు, డ్రాగన్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ మనం ఇంకా మీ వెనకలేదు చెట్లు ఉన్నాయి. అరటి ఆకు కుడతాం కదా, అరటి ఆకు చెట్లు, అరటి ఆకులు ఉన్నాయి. బట్ అరటి అంటే భోజనం చేస్తాం కదా మనం ఎండిపోయిన దాంతో, విస్తరాకులు కుట్టే చెట్లు. అంటే ఇంకా ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళినట్టుంది కానీ బాలికి వచ్చినట్లేదు. అంటే స్పెషల్ గా న్యూసా పెనిడాకి వచ్చినట్లేదు. అదే బాలిలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ నూసా పెనిడాలో మొత్తం ఊటీలో ఉన్నట్టే ఉంది నాకు. అండ్ ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కో ఉన్నాము. 2 నూసా పెనిడాలో ఫుల్ ట్రాఫిక్ ఈరోజు సండే. 2 kilometers కి మాక్సిమం 1 hour పట్టేలా ఉంది, అంత ట్రాఫిక్ ఉంది. సండే అవాయిడ్ చేయండి. వీడియోలో చెప్పినట్టు 2 కిలోమీటర్స్‌కి 1 అవర్ కాదు, 2 కిలోమీటర్స్‌కి మాకైతే 1.5 అవర్ పట్టింది ఆ రోజు. 1 year తర్వాత ఆల్మోస్ట్ అంత ట్రాఫిక్ ఆ ఒక్క రోజులో ఉన్నిందంట. సో, అది మా బ్యాడ్ లక్ అనుకొని ఉన్న టైంలోనే పూర్తిగా డిసప్పాయింట్మెంట్‌తో ఎంజాయ్ చేసాం. సో మనం ఇప్పుడు ఉన్నాము నూసా పెనిడాలో. లక్కీగా ఎండలేదు, చాలా కూల్గా ఉంది, బట్ కుమ్ముడైతే ఉంది. సో మేము ఇప్పుడు ఏం బీచ్ అక్క? బ్రోకన్ బే అండ్ ద క్లిఫ్కి వచ్చాము. ఫొటోస్ అయితే అయిపోయాయి, ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాయి. జస్ట్ మీకు ఒక లుక్ వేపిద్దామని. ఎంత క్రౌడ్ ఉంది అంత అట్టు సండే ఈరోజు. సో ఒకసారి చూడండి అలాగా. సో మీకు వ్యూ సరిగ్గా కనపడట్లేదు, బట్ నేనైతే వీడియోస్ తీసాను, అవి పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్. నూసా పెనిడాలో ముఖ్యంగా చూడాల్సిన ప్లేసెస్ ఈస్ట్ వైపు కొన్ని, వెస్ట్ వైపు కొన్ని ఉంటాయి. మేమైతే ఈసారి వెస్ట్ వైపు ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసాం. సో ఇప్పుడే మేము నూసా పెనిడాకి స్టార్ట్ అవ్వలేదు. ఏంజల్ బిల్బాంగ్ నుంచి ఆల్మోస్ట్ 1:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 3 o'clock. అంటే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ డే అంట ఇంత ట్రాఫిక్ ఉండడం. సో మేము చాలా లక్కీ అనమాట. సో ఇప్పుడే వచ్చాము, చాలా 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 ఎండగా ఉంది. సో డ్రైవర్ మాకు జస్ట్ 5 minutes టైం ఇచ్చాడు ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే. ఎందుకంటే 4 o'clockకి ఫెర్రీ మూసేస్తారు. సో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, మీరు వెళ్ళిపోవాలి అంటున్నాడు. సో క్విక్గా అన్నీ తీసుకొని వచ్చేస్తాం. బాయ్ బాయ్. నేను ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి బీచ్ పేరు నూసా పెనిడా అనే చెప్తున్నాను. బట్ మనం ఇందాక చూసిన ప్లేస్ పేరు వచ్చి కెలింక్లింగ్ బీచ్. సో ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్, ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన ప్లేస్ అన్నమాట. బాక్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్, ఇప్పుడు తింటున్నాం దాన్ని. ఇక ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినేసి ఈవినింగ్ మేము వచ్చేసాం ఫిన్స్ క్లబ్. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను బాలీలో.
నైట్ లైఫ్ నచ్చిన ప్రతి ఒక్కరికి మంచి కిక్ ఇచ్చే ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇవి మా డే 4 విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పూజా శశి టాక్స్.